దానికి ఒకటే కారణం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఉంటారు. ఆయన తప్పుకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునేది ఎవరిని? ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని. ఆయన సమర్థుడా, అసమర్థుడా, అర్హుడా, అర్హుడు కాదా అనే అంశాలు ఆయనకు అనవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుని. ఇది ఊహాజనితమైన మాట నేను అంటుంది. దీంట్లో వాస్తవం లేదు. ఎక్కడా కూడా దీన్ని రాంగ్గా ట్రీట్ చేయకండి. ఒకవేళ మన పైన కేసులు ఉన్నాయి కాబట్టి ఈ మాట అంటున్నాను. ఈడీ కేసులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయో దానిపైన, దాని తర్వాత ఒకవేళ లిక్కర్ కుంభకోణంలో ఆయన పేరే గ్రజ్జీగా, నేను అంటున్నాను పోనీ గ్రజ్జీగా మిథున్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో వేశారనుకోండి, నెక్స్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి పనికిరాడు. అప్పుడు వైఎస్ భారతిరెడ్డి, సజ్జల, అంబటి రాంబాబా, పేరి నాన్న వీళ్ళందరూ అర్హులా, అర్హుడు కాదా, లబ్ధి చేయగలుగుతారా, లబ్ధి చేయలేరా, అసలు వీళ్ళకి ఇంత సీన్ ఉందా లేదా అని చెప్పి చూడకుండా ఇస్తారు కదా. మరి ఇస్తారు కదా. బలపరీక్ష జరిగిందా వైకాపాలో? పోనీ ఇప్పుడు కన్నా నెక్స్ట్ ఎవరు అనేది మీరు అందరూ ఉన్నారు కదా రేస్లో. సీఎం అవుతారేమో అంబేద్కర్, మీరు సీఎం అవుతారేమో, నాకు నిజంగా డౌట్గా ఉంది. అయితే రోజు ఇంత ఎఫర్ట్ ఎవరు పెట్టరు. సీఎం మీరేనా? సజ్జల, భారతిరెడ్డి గారా, సాక్షి ఛానల్ కూడా మీరే ఇప్పుడు కాచి కాపాడుతున్నారు. ఎవరు మరి? అక్కడ పోనీ ఒక పేరు చెప్పడానికి ఉంది, మీ దగ్గర ఏం పేరు ఉంది? లేదు, లేనే లేదు మనకి పేరు. ఇంకా ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినవి, నిజాలు కావు. ఓకే.